ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో పార్టిసిపెంట్స్ ఇద్దరిని ఒకే క్వశ్చన్ అడుగుతాం. మీ ఆన్సరే డిసైడ్ చేస్తుంది ఎవరు ఆ విన్నర్ అని. అండ్ యర్ క్వశ్చన్ ఈస్, ఈ ప్రపంచంలో అతిపెద్ద విలన్ ఎవరు, ఎందుకు? మిషెల్, ఇట్స్ యువర్ టర్న్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఆ విలన్ నేనే అనుకుంటా. ప్రతి మనిషిలోనూ ఓ విలన్ ఉంటాడు. మన గోల్ వైపు వెళ్తున్నప్పుడు నువ్వు ఓడిపోతావు అని భయపెట్టేది ఆ విలన్. మనల్ని చెడు వైపుకు తీసుకువెళ్లేది ఆ విలన్. మన చుట్టూ ఉన్న వాళ్లలో చెడుని మాత్రమే చూసేది ఆ విలన్. ఇట్స్ ఆల్వేస్ ద విలన్ ఇన్ యూ వర్సెస్ హీరో ఇన్ యూ. టు బికమ్ ద హీరో ఇన్ యూ, యూ హ్యావ్ టు డామినేట్ ద విలన్ ఇన్ యూ. అప్పుడే మన లైఫ్లో మనం హీరో అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. And Anupama, it's your turn. All the best. మీరు కూర్చోండి అమ్మా. అబ్బో, ఏంటిదంతా? వాట్ సుభాష్ ఇదంతా? వావ్. ఓకే. Nana, my dad is my first villain. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి మొదట ఎదురయ్యే విలన్ వాళ్ళ నాన్న. చిన్నప్పటి నుండి ప్రతి దానికి తిట్టే ఒకే ఒక్క వ్యక్తి నాన్న. కొంచెం లేట్గా లేస్తే తిడతారు, లేట్గా వస్తే తిడతారు, ఖాళీగా ఉంటే తిడతారు, ఫెయిల్ అయితే తిడతారు, ప్రతి దానికి తిడతారు. ఇంతకంటే విలనిజం నేనెక్కడ చూడలేదు. మనం చూసే నాన్న మనల్ని సరిచేయడానికి ముందు విలన్ అవుతాడు. మనం ఏడిస్తే నవ్వించడానికి బఫూన్ అవుతాడు. మనల్ని వెనకేసుకొస్తూ పక్క వాళ్ల దృష్టిలో దుర్మార్గుడవుతాడు. మన మీద కోపం అమ్మ మీద చూపెట్టి దోషవుతాడు. నిద్దర్లో కూడా మనల్ని కాపలా కాసే సైనికుడవుతాడు. నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నీకు గుర్తింపు అవుతాడు. నీకు నడక నేర్పే గురువు దగ్గర నుంచి నువ్వు లవ్ చేసిన వాళ్ళకి విలన్ అయ్యేదాకా మన కోసం నాన్న వెయ్యని పాత్ర అంటూ ఉంటుందా? మన వెనక ఉండి ఎన్ని చేసినా మన ప్రేమ పొందడంలో మాత్రం ఎప్పుడూ అందరికంటే వెనకబడే ఉంటాడు. నాన్న ముఖంలో పైకి కనిపించే కోపాన్నే చూడగలం కాని మన కోసం లోపల దాగున్న ప్రేమని చూడలేం. మనం బాగుండాలని మనతోనే యుద్ధం చేసి తను ఓడిపోతూ మనల్ని గెలిపించే మంచి విలన్ నాన్న. ఎంత మంచి విలన్స్ ఉంటే అంత మంచి హీరోస్ తయారవుతారు. థ్యాంక్ యూ. Thank you so much, and it's very nice. I request our judge Shrutika to come onto the dais and declare the winner. And the winner is Anupama.